ఇప్పుడు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గీతా పాఠము 118 మూడవ అధ్యాయం కర్మయోగంలో మనం 9వ శ్లోకం చెప్పుకుంటున్నాం. ముందు క్లాసులో కూడాను సేమ్ శ్లోకమే చెప్పుకున్నాం. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఇదే శ్లోకమే ఈరోజు యజ్ఞం అంటే ఏమి అనేది కొద్దిగా చెప్పుకున్నాం మనం. యజ్ఞము అనే విషయం గురించి యజ్ఞార్థాత్ కర్మణ కౌంతేయ అర్జున, యజ్ఞార్థాత్ కర్మణ యజ్ఞం కోసం చేసినటువంటి కర్మ అయితే నిన్ను బంధించదు. యజ్ఞం కోసం కాకుండా చేసినటువంటి కర్మ అయితే అన్యత్ర వేరే ఏదైతే కదా బంధిస్తుంది. అయం లోక అంటే ఇక్కడ మనుష్యుడు అర్థము. అయం లోక అంటే ఈ వేరే ఇతర కర్మ చేతులు అది బంధించగలుగుతుంది. కర్మ అన్నటువంటిది బంధన హేతువు. కర్మ బంధన హేతు అంటే ఏమి? పుణ్యకర్మ కూడా బంధన హేతువే, పాపకర్మ కూడా బంధన హేతువే. పుణ్యకర్మ అయితే బంగారు సంఖ్యలు అంటారు, పాపకర్మ అయితే గన ఇనుప సంఖ్యలు. రెండు సంఖ్యలు ఎలాగైనా సంఖ్యలే బంధిస్తాయి. ఎందుకంటే పుణ్యకర్మ చేసినప్పటికీ కూడా అనుభవించాల్సిందే, పాపకర్మ చేసినప్పుడు కూడా మనం అనుభవించాల్సిందే. అనుభవించి మళ్ళీ పుట్టడము, మళ్ళీ ఆ పుణ్యము అనుభవించడము, లేకుంటే ఆ పాపము అనుభవించడము. తర్వాత అలా అనుభవించేటువంటి సందర్భంలో ఏదైనా మళ్ళీ పతనం జరిగిపోతే ఇంకా క్రిందికి అదో గతికి వెళ్ళిపోవడము, లేకుంటే అక్కడ ఏదైనా కొంచెం మంచి పనులు చేసుకొని మళ్ళీ కొంచెం చేస్తే ఇంకొంచెం పై దీనికి వెళ్ళడము, పై స్థాయికి వెళ్ళడము, మంచి జన్మలు వెళ్ళడము, ఇలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది కర్మబంధన. దానికి మరి పోనీ కర్మల్ని నిలిపేద్దామా అంటే నిలపడానికి కుదరదు. ఎందుకు కుదరదు అంటే ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచిను చివరి వరకు కూడా ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. మానసికంగా కానీ లేకుంటే శారీరకంగా కానీ ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు అతను. ఆ కర్మ నిలపడానికి కుదరదు, కర్మ చేస్తూనే ఉంటాము. మరి అలాంటి సందర్భంలో కర్మ నిలపడానికి కుదరదు. మరి కర్మ చేస్తే మాత్రం బంధన హేతు అయిపోతుంది. మరి కర్మ చేయకుండా మరి ఎలా మరి దీని నుంచి బయటపడడం ఎట్లా అంటే యజ్ఞార్థాత్ కర్మణ అంటాడు ఇక్కడ. యజ్ఞము కొరకు కర్మను చెయ్యి అని భగవంతుడు చెప్పేటువంటి వాక్యం ఇది. యజ్ఞము కొరకు అంటే ఏమిటి అంటే, యజ్ఞము అంటే ఏమిటి అని మనం చెప్పుకున్నాం ముందు దీంట్లోనే, కానీ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మాదిరిగా మళ్ళీను. యజ్ఞము అంటే యజ్ఞోవై విష్ణువు అని అంటాము. యజ్ఞోవై విష్ణువు అంటే యజ్ఞము అంటే విష్ణువు అని శృతి చెప్పింది. అంటే వేదం చెప్పినటువంటి మాట. యజ్ఞోవై విష్ణువు అన్నటువంటి వాక్యము శృతిలో ఉంది అంటారు. శృతి వేదంలో ఉంది అని చెప్పి శంకరాచార్యుడు రాస్తాడు. మరి ఏ వేదంలో ఉందో, ఎక్కడ ఉందో మరి ఎవరు కూడా రాయడం తర్వాత దానికి ప్రతి ఒక్కరు కూడా అలాగే రాసుకుంటూ పోతారు. యజ్ఞము అన్నటువంటిది యజ్ఞోవై విష్ణువు. యజ్ఞం అంటే విష్ణువు. మరి విష్ణువు అంటే ఏమిటి? విష్ణువు అంటే సర్వవ్యాపి. తర్వాత వేష్టి ఇది విష్ణువు. కాబట్టి సర్వవ్యాపి అయినటువంటిది విష్ణువు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి శక్తిలోనూ ఆవరించినటువంటి, ప్రతి పదార్థంలోనూ ఉన్నటువంటి గొప్ప అచేతనమైనటువంటి శక్తి. ఆ శక్తి కంటికి కనబడేటువంటి శక్తి. సూర్యునిలో అయితే మనకు ఒక వెలుతురు రూపంలో ఉంటాడు. చంద్రునిలో అయితే ఒక చల్లదనం ఇచ్చేటువంటి రూపంలో ఉంటాడు. తర్వాత వాయువు అయితే ప్రసరించేటువంటి రూపంలో ఉంటాడు. తర్వాత దీంట్లో ఉంటే ఇంకొక రూపంలో ఉంటాడు. అలా ఎలాగైతే మనం దానికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నాము అంటే, ఒక కరెంట్ అన్నటువంటిది, ఎలక్ట్రిసిటీ అన్నటువంటిది ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్క రూపంలో ఉన్నట్టు ఇది కూడాను అన్నిట్లోనూ ఉంటాడు. అన్నిట్లోనూ ఆ శక్తి అన్నటువంటిది ఉంటుంది. ఆ శక్తి వల్లనే దీనికి సూర్యునికి అన్నటువంటి దానికి ఒక శక్తి వస్తుంది అనమాట. అంటే సూర్యునిలో తేజం ఎక్కువగా ఉండొచ్చు, ఇంకో దాంట్లో తేజం తక్కువగా ఉండొచ్చు, అలా ఉంటుంది. అప్పుడు అన్నిట్లోనూ ఈ తేజం అన్నటువంటిది ప్రకటితం అవుతుంది. ప్రకటితమైంది. కాబట్టి విష్ణువు అంటే ఏమిటి అంటే ఈ తేజము ప్రకటితమైనటువంటి దాన్ని అన్ని చోట్ల విష్ణువు యొక్క స్వరూపం ఉంటుంది. అందువల్లనే విష్ణువు సర్వవ్యాపి అని అంటాం మనం. విష్ణువుకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే కూడాను, విష్ణువు అన్నటువంటిది గుడిరామము కాదు, అది వచ్చేసి ఒక మనం ఇటిమాలజికల్ గా ఉత్పత్తిగా అలా వచ్చింది. కాబట్టి ఎక్కడ ప్రతి వస్తువులను ఒక చెట్టుకు ఆ కదలిక ఉంది, లేకుంటే నీటికి ఆ ప్రవాహ శక్తి ఉంది, లేకుంటే వాయువుకు ఆ విచేతనం ఉంది అంటే దానికి అన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆ శక్తి, అదే ప్రాణము. ఆ ప్రాణము ఉన్నటువంటిది ఎక్కడ ఉంది అంటే ప్రతి చేతన స్వరూపమైనటువంటి ప్రతి దాంట్లోనూ ఆ శక్తి ఉంది.
ఆ శక్తి అలా ఉంటుంది. ఆ శక్తి అలా ఉంటుంది కాబట్టి అది అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ పని దాని పని అది చేసుకుంటూ పోతుంటుంది. మన జగత్తులో ఉన్నటువంటి ప్రతి శక్తి కూడాను తన పని తాను చేసుకుంటూ వెళుతూనే ఉంటుంది ఎప్పుడు కూడాను. అంటే ఆ సూర్యుడు ఉదయిస్తూనే ఉంటాడు, నది ప్రవహిస్తూనే ఉంటుంది, తర్వాత వాయువు వీస్తూనే ఉంటుంది. అలా అన్ని పంచభూతాలన్నీ వాటి వాటి పనులు అవి చేసుకుంటూ పోతుంది. కానీ ఒక మానవుడు మాత్రమే తను చేసేటువంటి పని చేయకుండా ఉంటాడు అనమాట. చేయాల్సిన పని చేయకుండా అలా ఉండిపోతాడు ఒక్కొక్కసారి. అలా అలా ఉండకుండా మనిషి కూడా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో యజ్ఞార్థాత్ కర్మ. ఇప్పుడు మనము దీని యజ్ఞము అన్నటువంటి సాధారణమైనటువంటి అర్థంలో ఏమిటంటే, సాధారణమైనటువంటి అర్థంలో ఓ ఋత్వికుడు ఉంటాడు, తర్వాత అగ్నిహోత్రం ఉంటుంది, తర్వాత సమిధులు ఉంటాయి, తర్వాత హోత ఉంటాడు, తర్వాత ఈ కర్త ఉంటాడు. వీళ్ళందరూ కూర్చునేసి ఆజ్యము తీసుకుని దాంట్లోకి ఒక చెరువు ఉంటారు దాన్ని, అంటే దాంట్లో వేసేదాన్ని చెరువు, ఒక దాని పదార్థాన్ని వేసి ఆహుతి చేసేదాన్ని మనం యజ్ఞము అనుకుంటాం దాన్ని. అది యజ్ఞము అన్నటువంటిది ఒక సింబాలిక్ గా సృష్టించినటువంటి ఒక ఇది అన్నమాట. ఏమిటంటే ఆ సర్వచేతన స్వరూపమైనటువంటి శక్తి ఎక్కడ ప్రపంచం జగత్తంతా విస్తారమైనటువంటి శక్తిని ఒక చోట ఇక్కడ ఉంది అనుకుంటే ఆ ఉన్నటువంటి ప్రదేశాన్ని అది యజ్ఞవాటిక, అది యజ్ఞము అని ఒక సింబాలిక్ గా దాన్ని ఇలా తీసుకొచ్చారనమాట. ఇలా తీసుకొచ్చి దీన్ని యజ్ఞము. ఈ యజ్ఞము లేకి మనం సమిధన వేయడము ఇదంతా మనం చేస్తుంటాం కదా దీన్ని. ఆ యజ్ఞము అన్నటువంటిది ఏమిటి అంటే ఇట్ ఈస్ అ సింబాలిక్ రిప్రజెంటేషన్ ఫర్ ద ఎంటైర్ శక్తి ప్రివేలింగ్ ఇన్ ద ఎంటైర్ జగత్ ప్రపంచంలో జగత్తులో వ్యాపించినటువంటి ఆ శక్తి అంతటిని ఒక రూపం కల్పిస్తే ఆ రూపం ఎలా ఉంటుంది, ఆ రూపము ఇలా ఉంటుంది, యజ్ఞం మాదిరిగా ఉంటుంది అని దానికి అలా సింబాలిక్ గా పెట్టినటువంటి యజ్ఞం ఇది. అది ఏమైపోయింది అంటే మనకు నేను 3 లెవెల్స్ చెప్పినాను ముందు పాఠంలో. ఒక లెవెల్ ఏమిటంటే మన ఋషులు ఉన్నటువంటి వాళ్ళు, సీర్స్ అంటాం కదా, సీర్స్ ఋషులు ఉన్నటువంటి వాళ్ళు ఈ విష్ణు స్వరూపాన్ని అన్ని పదార్థాల్లోనే వాళ్ళు చూశారనమాట. అంటే వాళ్ళు విజనరీస్ అంటారు వాళ్ళు. అందువల్లనే వాళ్ళు ఋషులు అలా దర్శించి వాళ్ళు ఏం చేశారంటే దర్శించినారంటే ప్రతి వస్తువును చూసినప్పుడు వాళ్ళు చాలా వండర్ అంటే ఆహా ఎంత బాగుంది అని చెప్పేసి దాన్ని తదేకంగా చూసేటువంటి వాళ్ళు. చూసి వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే దీని వల్లనే కదా మనకి ఈ శక్తి వచ్చింది అని చెప్పేసి ఆ శక్తిని వాళ్ళు చూసేటువంటి వాళ్ళు. కొంతమంది నీటిలో ఆ గొప్ప శక్తిని చూస్తే, కొంతమంది వాయువులో ఆ శక్తిని చూస్తే, కొంతమంది ఆకాశంలో ఆ శక్తిని చూస్తే, అలా చూసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ దర్శించిన దాన్ని వాళ్ళు వాగ్రూపం ఇచ్చినారు. ఆ వాగ్రూపం మంత్రస్థాయిలోకి వచ్చింది. మంత్రస్థాయిలోకి వచ్చింది. ఆ వేదిక ఋషులు అన్నటువంటి వాళ్ళు ఎలా ఉండేటువంటి వాళ్ళు అంటే వాళ్ళు పారాడేటప్పుడు, తర్వాత నిద్రపోయేటప్పుడు, తర్వాత భోజనం చేసేటప్పుడు అన్ని సమయాల్లోనూ ఆ విష్ణువు ఎదురుగా చూసేటువంటి వాళ్ళు. అంటే ప్రతి పదార్థంలోనూ వాళ్ళు విష్ణు స్వరూపం ఉంది అన్నటువంటి భావనతో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు. దానికి అలా ఉండేటువంటి వాళ్ళు ఏం చేశారంటే దాన్ని ఈ యజ్ఞం ఉన్నటువంటి దాన్ని వాళ్ళు సృష్టించి వాళ్ళు ఏం చేశారంటే దీనికి 10 మందికి అర్థం కావాలంటే ఎలా, నేను దర్శించాను ఇక్కడ విష్ణు ఉంది, అక్కడ విష్ణు ఉంది, ఇంకో చోట విష్ణు ఉంది అంటే అందరూ అర్థం చేసుకోవడానికి కష్టం కదా. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఎవరో మాట్లాడుతున్నారే, ఎవరో మ్యూట్ చేసుకోలేదు, ఎవరో మ్యూట్ చేసుకోండి, ఎవరో మ్యూట్ కల. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఈ యజ్ఞం అన్నటువంటి దాన్ని ఈ సింబాలిక్ గా క్రియేట్ చేసి వాళ్ళు ఏం చెప్పారంటే దీన్ని 10 మందికి అర్థం కావాలి కదా. 10 మందికి అర్థం కావాలంటే వాళ్ళేమో విజనరీస్, వాళ్ళు అర్థం చేసుకున్నారు, మిగిలిన వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారు. కాబట్టి నువ్వు ఈ యజ్ఞంలో కూర్చునేసి ఇప్పుడు బృహస్పతి స్వాహ అని చెప్పి బృహస్పతికి మనం అగ్ని నివేదించినప్పుడు ఏమిటంటే మన బుద్ధి బలాన్ని సమాజం కోసం ఇస్తున్నాము అంటే మనం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఈ చైతన్యము అన్నటువంటి శక్తి ఉంది కదా, చైతన్యం చైతన్య శక్తి అన్నటువంటిది ప్రతి పదార్థంలోనూ వ్యాపించి ఉన్నటువంటి శక్తి మనలో కూడా ఉంది. అంటే ఇండివిజువల్ వ్యక్తిలో కూడాను అది ఉంది, వ్యక్తిలో కూడా ఆ శక్తి ఉంది. ఆ శక్తి ఉన్నది వల్ల ఆ ప్రాణం ఉన్నందువల్లనే ఇతను పోరాడము చేయడము, అది పని చేయడం, ఇది చేయడము చేస్తున్నాడు అనమాట. అంటే దీనికి రెండే టర్మినాలజీ పెడతారనమాట. ఒక టర్మినాలజీ ఏమిటంటే సర్వ జగత్తులో ఉన్నటువంటి ఆ శక్తిని ఏమిటంటే అధిభూతము అంటాము. అధిభూతం సర్వ జగత్తును అధిభూతము అంటారు అనమాట. తర్వాత ఈ వ్యక్తిని ఉంటాడు కదా, ఇది వచ్చేసి అది ఆత్మ అధ్యాత్మ అంటాం దీన్ని. అంటే నేను అన్నటువంటి అధ్యాత్మ, జగత్తంతా అధిభూతము అని ఈ 2 పదాలు మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది వేదాంతంలో మన సాధారణంగా ఎప్పుడు వస్తుంటాయి 2 పదాలు. అధిభూతము అంటే అదేమి
ప్రపంచం జగత్తంతా వ్యాపించినటువంటిది అధిభూతము. అంటే జగత్తు మనం చూసేటువంటి జగత్తంతా అధిభూతం అయితే ఇది అధ్యాత్మ. అంటే నాలో ఉన్న నేను ఉన్నటువంటిది అధ్యాత్మ. అధ్యాత్మ. ఆ అధిభూతంలో ఉన్నటువంటి ఆ సర్వచేతనమైనటువంటి శక్తి అది ఆత్మలో కూడా ఉంది, అధ్యాత్మలో కూడా ఉంది. అధ్యాత్మలో ఏం శక్తి ఉంటుందో అదే శక్తే అధిభూతంలో కూడా ఉంది. అధిభూతం అంటే ఏమిటంటే అధిభూతంలో ఉన్నటువంటి ఆ శక్తిని మనం ఏం చేశారంటే వేదిక ఋషులు ప్రతిదానికి ఒక పేరు పెట్టారనమాట. దానికి ఒక పేరు పెట్టారంటే ఎలా పెట్టారు వాళ్ళు? గాలిలో వాళ్ళు కొంతమంది గాలిలో విష్ణు స్వరూపాన్ని దర్శించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దానికి వరుణుడు అని పేరు పెట్టారు, వాయుదేవత అని పెట్టారు. నీటిలో ఉన్నటువంటి శక్తిని వరుణ దేవత అని పేరు పెట్టారు. తర్వాత చల్లదనాన్ని ఇచ్చే శక్తిని చంద్రదేవత అని పేరు పెట్టారు. వెలుగు తర్వాత వేడినిచ్చేటువంటి శక్తికి సూర్యుడు అని పేరు పెట్టారు. అప్పుడు ఏమైపోయింది అంటే అన్నిట్లోనూ ఉన్నటువంటి ప్రతి ప్రతి ప్రదేశంలోనూ వాళ్ళు ఆ విష్ణు స్వరూపాన్ని చూసేటువంటి వాళ్ళు, అందువల్ల వాళ్ళు ఏమన్నారంటే ఇదొక దేవత, అదొక దేవత, ఇదొక దేవత. ఎన్ని రూపాల్లోనైనా చూసుకోవచ్చు మనం. అన్ని రూపాల్లో చూసినటువంటి దేవతలందరికీ విష్ణు స్వరూపముగా వాళ్ళు దర్శించి వాళ్ళు ఏం చేశారంటే అందువల్లనే అది ఏకం సత్ విప్రా బహుధా భవంతి అని చెప్పేసి అందువల్లనే అది సత్ అన్నటువంటిది ఒకటే. ఆ సత్ అన్నటువంటిది ఒకటే ఉంటుంది. ఆ ఒకటి అన్నటువంటిది అన్ని ప్రదేశాల్లోనూ వ్యాపించి ఉంటుంది. ఆ వ్యాపించిన దానికి ఒక్కొక్క దానికి మన సౌలభ్యం కోసం దీనికి ఒక పేరు, దానికి ఒక పేరు మనం పెట్టుకునేసి దాన్ని ఒక దేవతగా మనము ఆరాధిస్తున్నాము. కానీ సాధారణ జనులు అర్థం చేసుకోవాలి అని చెప్పేసి దీనికి వరుణ దేవత, దీనికి అగ్ని దేవత, దీనికి చంద్రదేవత, దీనికి సూర్య దేవత అని పేర్లు పెట్టారు వాళ్ళు. పేర్లు పెట్టి వీటికన్నిటికీ మీరు ప్రీతి చేయండి అని చెప్పారు. ఎందుకు ప్రీతి చేయాలి అంటే ఇక్కడ అధ్యాత్మలో ఉన్నటువంటి శక్తి, అధిభూతంలో ఉన్నటువంటి శక్తి ఒకే శక్తే. ఈ ఒకే శక్తి ఉన్నప్పుడు ఏం చేయాలంటే అధ్యాత్మలో ఉన్నటువంటి శక్తిని అధిభూతంలో ఉన్నటువంటి శక్తికి సమర్పించడమే యజ్ఞము అని డెఫినేషన్. యజ్ఞము డెఫినేషన్ అది అధ్యాత్మలో ఉన్నటువంటి శక్తి అధ్యాత్మను అధిభూతములోకి సమన్వయం చేయడం యజ్ఞము అని అంటాము. అంటే ఏమిటంటే నాలో కొంచెం బుద్ధి ఉంది అనుకోండి. బుద్ధి ఉన్నప్పుడు ఏదో కొద్ది గొప్ప ప్రతి ఒక్కరికి బుద్ధి ఉంటుంది. ఈ బుద్ధిని నేనేం చేయాలంటే ఈ సమిష్టి అంటే వ్యష్టి సమిష్టి అని కూడా అంటారు దీన్ని. అధిభూతాన్ని సమిష్టి అంటాం. సమిష్టి అంటే ఇది సొసైటీని అర్థం చేసుకోవచ్చు, లేకుంటే జగత్తు అని అర్థం చేసుకోవచ్చు, లేకుంటే లోకము అని అర్థం చేసుకోవచ్చు. వ్యష్టి అంటే ఇండివిజువల్ వ్యక్తి. ఈ వ్యష్టిలో ఉన్నటువంటి శక్తిని సమిష్టిలో ఉన్నటువంటి శక్తికి సమర్పణ చేసినప్పుడు దాన్ని యజ్ఞము అని అంటాము. అలా అర్థం చేసుకోవాలన్నమాట. అలా అర్థం చేసుకునే దాని సింబాలిక్ గా యజ్ఞము ఉన్నటువంటిది యాక్చువల్ వేదిక్ రిచువల్ ఉంది కదా, ఆ రిచువల్ అలా దానికి సింబాలిజం గా అలా పెట్టారనమాట. అక్కడ ఏం చేస్తారు? యజ్ఞం చేసినప్పుడు ఒక చుక్క నెయ్యి అందులోకి వేస్తారు. వేసేసి ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమో నమః అని చెప్పేసి ఒక చుక్క నెయ్యి అగ్నిలోకి వేసేసి చెప్తారు దాన్ని. అలాగే బృహస్పతి స్వాహ బృహస్పతి నమో నమః అని చెప్పేసి అక్కడ ఒక చుక్క వేస్తారనమాట. అలా ప్రతి దేవతకు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కొక్క చుక్కను వేసి అగ్నిహోత్రుడి ద్వారా ఆ దేవతకు అందాలి అని చెప్పేసి అగ్నిహోత్రుడి ఆ చుక్క వేస్తూ ఉంటారు అక్కడ. అదే యజ్ఞం. సాధారణమైనటువంటి నేరో సెన్స్ లో ఉన్నటువంటి యజ్ఞం అది. కానీ ఒక విజన్ రూపంలో యజ్ఞం అంటే ఏమిటంటే నాలో ఉన్నటువంటి బుద్ధి అన్నటువంటిది ఉంది. ఈ బుద్ధి అన్నటువంటి ఈ బుద్ధిని నేను ఏం చేయాలంటే వ్యష్టిలో ఉన్నటువంటి బుద్ధిని సమిష్టిలో ఉన్నటువంటి బుద్ధికి నేను సమర్పించాలి. అంటే నేను నేర్చుకున్నటువంటి విషయాన్ని 10 మందికి చెప్పాలి, పాఠం చెప్పాలి, లేకుంటే నేను నేర్చుకున్న ప్రతి విషయాన్ని 10 మందికి తెలియజేయాలి. దీన్ని ఏం చెప్తారు దీన్ని? అందువల్లనే మనము గీతా జ్ఞాన యజ్ఞము అంటాము. గీతా జ్ఞాన యజ్ఞం అని ఎందుకు అంటాము? అక్కడ యజ్ఞం ఏం చేయరనమాట. మీరు ఏ యజ్ఞానికన్నా వెళ్ళండి, గీతా జ్ఞాన యజ్ఞం, చిన్మయ మిషన్ కానీ రామకృష్ణ మిషన్ కానీ వీళ్ళ గీతా జ్ఞాన యజ్ఞం అని చేస్తారు. 10 రోజులు చేస్తారు కొంతమంది, 8 రోజులు కొంతమంది చేస్తారు, 12 రోజులు చేస్తారు. గీతా జ్ఞాన యజ్ఞం చేసినప్పుడు ప్రతి రోజును భగవద్గీతలోని ఏదో ఒక చాప్టర్ ఎన్నుకుంటారు వాళ్ళు. ఏదో కర్మయోగమో లేకుంటే జ్ఞాన యోగమో లేకుంటే ఏదో ఒక యోగం తీసుకుంటారు. తీసుకునేసి ఆ 10 రోజులు 12 రోజులు దాన్నే చెప్తారు వాళ్ళు. చెప్పేసేసి గీతా జ్ఞాన యజ్ఞం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చివరి రోజు వెళ్ళిపోతారు. అంతేగాని అక్కడ కూర్చొని యజ్ఞం అంటూ ఏం చేయరు. అంటే ఏం చేశారు అక్కడ? ఆ జ్ఞాన యజ్ఞము అనేటువంటిది చేశారు. అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి జ్ఞానాన్ని 10 మందితో పంచుకున్నారు. వ్యష్టిలో ఉన్నటువంటి బుద్ధిని సమిష్టితో పంచుకోవడం అనమాట. ఎందుకు ఇలా పంచుకోవాలంటే దానికి ఏం చెప్తారంటే ఈ వ్యష్టి అన్నటువంటి వాడు అంటే నేను అన్నటువంటి వాడు,
లేకుంటే ప్రతి ఒక్కరు ఎవరి ఎలా ఉంటుందంటే సమిష్టి లేకుండా వ్యష్టి అన్నటువంటిది లేదు. మనము తెలిసి కానీ తెలియకపోనే కానీ సమిష్టి నుంచి ఏదో ఒకటి స్వీకరిస్తూనే ఉంటాం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంటి వరకును సమిష్టి నుంచి మనం ఏదో ఒక సహాయం తీసుకుంటూనే ఉంటాము. సమిష్టి నుంచినే మనం ఆ భోజనం సంపాదించుకుంటాము. సమిష్టి నుంచినే నీరు తెచ్చుకుంటాము. అంటే జగత్తులో ఉన్నటువంటి నీరే మనం తెచ్చుకుంటాం కదా. మనమేమి దాన్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి మనకు లేదు. అక్కడ ఉన్నటువంటి నీళ్ళే తెచ్చుకుంటాము, అక్కడ ఉన్నటువంటి బియ్యమే తెచ్చుకుంటాము, అక్కడ ఉన్నటువంటి పప్పే తెచ్చుకుంటాము. దాంతోనే మనం వంట చేసుకుని దాంతోనే తింటుంటాం అనమాట. అలాగే 10 మంది చెప్పినవి వింటుంటాము. ఆ జ్ఞానం మనకు వస్తూ ఉంటుంది. కాలేజీకి వెళ్ళి చదువుకొని వచ్చామంటే అక్కడ సమిష్టిలో నుంచి మనం వ్యష్టి తీసుకున్నాడు అనమాట. జ్ఞానం ఉన్నటువంటిది తీసుకున్నాడు. ఇలాంటి తీసుకున్నటువంటి నేనేం చేయాలి? నేను ఆ సమిష్టి నాకు ఎంత ఇచ్చిందో దానికన్నా ఎక్కువగా వ్యష్టి అన్నటువంటి వాడు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి అని చెప్తారనమాట. ఎలా చెప్తారంటే దీన్ని ఒక వ్యక్తి అన్నటువంటి వాడు ప్రతిరోజు సాయంకాలం అయిన తర్వాత ఒక బేరీజ్ వేసుకోవాలంట. నేను సమిష్టి నుంచి ఎంత తీసుకున్నాను, నేను సమిష్టికి ఎంత ఇచ్చాను. ఇది అంటే మనము ఉద్యోగం చేసేటువంటి సందర్భంలో జీతం తీసుకుంటాం అనుకోండి. జీతం తీసుకున్నప్పుడు శాలరీ తీసుకున్నప్పటికీ కూడా అది కూడా సమిష్టి నుంచి మనం తీసుకున్నట్టే. కానీ అది ధర్మబద్ధంగా తీసుకుంటున్నాం అక్కడ. లేకుంటే అది తీసుకోకపోతే వ్యష్టి అన్నటువంటి వాడు వాడు పడిపోతాడు. వాడు పడిపోకూడదు. వాడు పడిపోకుండా వాడు తన్ను తాను నిలుపుకునేసి వాడు ఏం చేయాలంటే తనకున్నది ఎంత వాడు ఇచ్చేశాడు, మళ్ళీ సమిష్టి కోసం ఎంత త్యాగం చేశాడు అన్నటువంటిది ముఖ్యమైనటువంటిది. అలా త్యాగం చేస్తే అది యజ్ఞార్థాత్ కర్మ, యజ్ఞం కొరకు చేసినటువంటి కర్మ. అంటే ఏమిటంటే నేను ఎంత తీసుకున్నాను, సమిష్టి నుంచి ఎంత తీసుకున్నాను, నేను సమిష్టికి ఎంత ఇచ్చాను నేను ప్రతిరోజు. లేకుంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ నేను నా జీవిత కాలంలో నేను సమిష్టి నుంచి ఎంత తీసుకున్నాను, ఆ సమిష్టి కోసం ఎంత ఇచ్చినాను అన్నటువంటి భావనతో నీవు కర్మ చేసినట్టయితే అది కర్మబంధము కాదు. నీకు కర్మబంధం కాదంటే నీవు మళ్ళీ పుట్టేటువంటి, చనిపోయేటువంటి, మరణించేటువంటి సందర్భం నీకు ఏర్పడదు. నీవు దాని వల్ల నీకు చిత్తశుద్ధి కలిగి దాని నుంచి మోక్షం అన్నటువంటిది ప్రాప్తిస్తుంది. యజ్ఞార్థాత్ కర్మణ అంటే అలాంటి కర్మ అన్నమాట. అంటే ఏమంటే ఇక్కడ నా బుద్ధిని నేను 10 మందికి ఇచ్చాను అంటే అప్పుడేమంటే బృహస్పతియే స్వాహ, బృహస్పతియే నమమ నమమ అని చెప్పేసి అక్కడ అని ఆ మంత్రానికి అర్థము. అలాగే నా భుజముల్లో ఉన్నటువంటి శక్తి, ఈ శక్తి ఇంద్రుడు వచ్చేసి అధిదేవత, ఇంద్రుడు శక్తికి అధిదేవత. నేను ఎప్పుడైతే నా భుజములో ఉన్నటువంటి బలాన్ని లోకం కోసం నేను ఎప్పుడైతే త్యాగం చేస్తానో అప్పుడు అదేమవుతుందంటే అది ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ నమమ నమమ అయిపోతుంది అనమాట. ఇంద్రుడి కోసం నేను దీన్ని త్యాగం చేసినాను అంటే ఇంద్రుడు అంటే ఎవరు ఎక్కడ ఆయన అంటే లోకములో ఉన్నటువంటి ఈ చైతన్యములో ఉన్నటువంటి జగత్తులో ఉన్నటువంటి సమిష్టి శక్తికి అధిదైవత అతను దైవం అన్నమాట. సమిష్టిలో ఉన్నటువంటి శక్తి అంటే సొసైటీలో ఉన్నటువంటి అన్ని శక్తులకు ఒక చోట కూరిస్తే అంటే అన్ని మూర్తుల్లో ఉన్నటువంటి శక్తిని ఒక చోట సమీకరిస్తే ఒక రూపాన్నిగా మనము తలుచుకుంటే ఆ రూపం ఇంద్రుడు. అన్ని చైతన్యాల్లో ఉన్నటువంటి లేకుంటే అందరి జనుల్లో ఉన్నటువంటి బుద్ధికి ఒక చోట సమీకరిస్తే వచ్చేటువంటి సమన్వయమైనటువంటి ఆ బుద్ధి బృహస్పతి. అలా మనం ఆలోచన చేసుకుంటే మన బుద్ధిని అలా త్యాగం చేసేసేయాలి, మన చేతుల్లో ఉన్నటువంటి శక్తిని అలా త్యాగం చేసేసేయాలి. మన చూపును లోకం మీద ప్రసరించినప్పుడు చూపుకు సూర్యుడు అది అధిదేవత. ఆ చూపును మనం అలా లోకం కోసం మనం ఉపయోగిస్తే అది సూర్యాయ స్వాహ, సూర్యాయ నమో నమో అయిపోతుంది అనమాట. అలాగే మనం ప్రజలను కరుణతో మాట్లాడిస్తే అంటే మనసుకు అధిదేవత చంద్రుడు కదా, మంచి మనసుతో ప్రజలను మాట్లాడిస్తే అంటే పరుషంగా ఎవరిని మాట్లాడించకుండా మనం మంచిగా 10 మందితో మాట్లాడితే అది చంద్రాయ స్వాహ, చంద్రాయ నమమ నమమ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ మనం ఏం చేస్తుంటాం, పరుషంగా ఎవరితోనో మాట్లాడామనుకోండి, పరుషంగా మాట్లాడి వాళ్ళ మనసుకు బాధ పెట్టామంటే అప్పుడు ఏమైపోతుందంటే నీవు యజ్ఞం చేస్తున్నట్టు కాదు, నీవు చేస్తుండేది అయజ్ఞం అయిపోతుంది. నువ్వు ఇక్కడ ఫిజికల్ గా యజ్ఞం చేసినప్పటికీ కూడా నువ్వు కూర్చొని చంద్రాయ స్వాహాన్ని అందులో వేసి మధ్యలో ఎవరైనా వచ్చి మాట్లాడితే చాలా పరుషంగా మాట్లాడి నువ్వు నాకు ఇక్కడ రావద్దు, పరుషంగా దూరం వెళ్ళిపో, రాదు, అలా ఇలా ఏమైనా మాట్లాడితే చంద్రాయ స్వాహాన్ని ఇక్కడ చేసేటువంటి యజ్ఞానికి ఆ సింబాలిక్ గా నువ్వు చేస్తున్నావే కానీ అది మనస్ఫూర్తిగా నువ్వు చేయడం లేదు. అంటే నీవు ఆ యజ్ఞం ఉన్నటువంటిది యజ్ఞ రూపంలో వెళ్ళదు, అది అయజ్ఞంగా మారిపోతుంది అని చెప్తారనమాట. చాలా మంది చేస్తుంటారు అనమాట. యజ్ఞం చేసేటువంటి సందర్భంలో నన్ను తాకద్దు, నన్ను ముట్టుకోవద్దు, దుర్మో అని చెప్పడము, లేకుంటే ఎవరైనా పొరపాటుని తగిలితే వాళ్ళని చేదరించుకోవడము, లేకుంటే ఏమైనా చేస్తే వాళ్ళని తిట్టడము అలాంటివి చేస్తుంటారు.
పరుషంగా మాట్లాడడం అన్నటువంటివి చాలా మంది చేస్తుంటారు. పరుషంగా ఎవరైనా మాట్లాడడం అలాంటివి చేశారంటే ఇక్కడ చేస్తుందనే కానీ రిచువల్ అన్నటువంటిది జరుగుతుంటే కానీ ఆ వేదిక విజన్ లో జరగడం లేదు అన్నటువంటిది అర్థం అనమాట. వేదిక విజన్ లో జరగాలంటే వేదిక ఋషులు యజ్ఞం చేసేటువంటి అవసరం లేదు. వాళ్ళు అందువల్లనే మనకు బుక్స్ లో అన్ని చోట్ల రాస్తుంటారు, వేదిక ఋషులు గాడ్స్ను చూసేటువంటి వాళ్ళు అని చెప్పేసి, వాళ్ళ చుట్టూ నృత్యం చేసేటువంటి వాళ్ళు అని చెప్పేసి. అది ఎలా నృత్యం చేశారంటే వాళ్ళు అలాగే చూసేటువంటి వాళ్ళు అనమాట. నీళ్ళని చూసినప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి దేవతను, ఆహా ఇది నీళ్ళలో ఉన్నటువంటి ఆ నీటినే సర్వదేవతగా వాళ్ళు భావన చేసేటువంటి వాళ్ళు, ఆ గాలినే సర్వదేవతగా ఆవాహన చేసి చూసేటువంటి వాళ్ళు. అందువల్ల వాళ్ళు అలా ఆ దర్శనం అలా జరిగిపోయింది అనమాట. ఇప్పుడు మనము యజ్ఞం చేసినప్పుడు ఎలా చేయాలంటే, ప్రతి యజ్ఞం చేసినప్పుడు కూడాను మనము మన కోసం కాకోకుండా దాన్ని మనకు వ్యష్టికి ఉపయోగం కాకోకుండా, నేను లంచం తీసుకున్నాను అనుకోండి, లంచం తీసుకుంటే ఏమైపోయింది, నేను ధర్మబద్ధంగా తీసుకునేటువంటి జీతానికన్నా ఎక్కువ నేను సమిష్టి నుంచి నేను తీసుకున్నాను. సమిష్టి నుంచి నేను తీసుకున్నాను కానీ సమిష్టి నేనేమి ఇవ్వడం లేదు. సమిష్టి నేను ఎప్పుడైతే ఇవ్వకుండా పోతానో అప్పుడు ఏమైపోయిందంటే అది యజ్ఞార్థాత్ కర్మ కాకుండా పోతుంది అనమాట. యజ్ఞార్థాత్ కర్మ అంటే ఏమిటంటే ఈ అంటే లోకం కొరకు నీవు బతకాలి, లోకం కొరకు నీవు బతకాలి, లోకం కొరకు నీలో ఉన్నటువంటి సర్వశక్తులు త్యాగం చేయాలి. చేసినప్పుడు అది యజ్ఞార్థాత్ కర్మ అన్నటువంటిది భావన వస్తుంది. అలా చేసినప్పుడు యజ్ఞార్థాత్ కర్మ అలా చేస్తే అది నీకు కర్మ అన్నటువంటిది బంధించదు. ఎందుకంటే నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు చేసేటువంటి పని నీవు ప్రతి పనిను భగవదర్పణము. భగవదర్పణము అంటే ఏమిటి, భగవంతుడు అంటే విష్ణువు యొక్క అర్పణము. విష్ణువు అంటే ఎవరు, సర్వవ్యాపి విష్ణువు. ఎవరు సర్వవ్యాపి, సర్వవ్యాపి అంటే ప్రతి శక్తిలోనూ ఉన్నటువంటి ఆ చైతన్యము. ఆ చైతన్యం కోసం నువ్వు చేస్తున్నావు అంటే, ఆ చైతన్యం అంటే ఏమిటి, యజ్ఞమే. యజ్ఞమై విష్ణువు, యజ్ఞము అంటే విష్ణువు, సినానిమ్స్. యజ్ఞము అంటే విష్ణువు, విష్ణువు అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అంటే అన్ని శక్తుల్లో ఉండేటువంటి వాడు. అన్ని శక్తుల్లో ఉండేటువంటి వాడు అంటే అందరి భూతముల్లోనూ ఉన్నటువంటి వాడు. ఆ భూతము కోసం నీవు ఏదైనా చేస్తే అంటే నీ వ్యష్టిని సమిష్టికి సమర్పిస్తే అప్పుడు ఏమైపోయిందంటే నీవు ఆ సమిష్టికి సమర్పించినప్పుడు ఆ లోకానికి సమర్పించినావు, లోకాన్ని సమర్పించినావు అంటే విష్ణువు సమర్పించినావు, విష్ణువు సమర్పించినావు అంటే యజ్ఞము చేసినావు అని ఆ సైకిల్ అన్నమాట. ఒకదాని నుంచి ఒకటి అర్థము. యజ్ఞం అంటే విష్ణువు, విష్ణువు అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి కోసం నీవు చేస్తున్నావు అంటే విష్ణువు ప్రీత్యర్థం, పరమేశ్వర ప్రీత్యర్థం నీవు చేస్తున్నావు కర్మ. కర్మ చేసినప్పుడు ఏమైపోతుందంటే అది 10 మంది కోసం నీవు చేస్తున్నావు. 10 మంది కోసం నీవు చేసినప్పుడు ఏమైపోతుందంటే అది యజ్ఞం అయిపోతుంది. అది యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అన్యత్ర లోకోయం కర్మబంధన. అలా కాకుండా నీవు వ్యష్టి కోసం ఏమైనా తీసుకొని సమిష్టికి ఏమి ఇవ్వకుండా పోతావు అనుకో, ఏమి ఇవ్వకుండా పోతే కదా అది అయజ్ఞం అయిపోతుంది. అందువల్లనే మన సాధారణంగా కొన్ని జనరేషన్స్ టుగెదర్ అయ్యేటువంటి డబ్బులు లంచం తీసుకునేసి అలా పెట్టుకుంటుంటారు. కొంతమంది పెట్టుకునేసేసి ఎక్కడెక్కడో దాచిపెట్టి ఏమేమో చేసుకునేసి ఏదో బ్యాంకుల్లో, స్విస్ బ్యాంకుల్లో పెట్టుకుని, అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, అలాంటి వాళ్ళు చేసేటువంటి బయట యజ్ఞం ఇన్ని యజ్ఞాలు చేసినప్పటికీ కూడాను అవన్నీ అయజ్ఞాలే, అయజ్ఞం కాదు అదంతాను. వాళ్ళు ఊరికే కేవలం కర్మకాండ మాత్రమే చేస్తున్నారు అనమాట. కర్మకాండ చేస్తున్నారు కానీ రిచువల్లో ఉన్నారు కానీ వాళ్ళు రిచువల్ యొక్క మీనింగ్ మర్చిపోయారు, రిచువల్ యొక్క మీనింగ్ మర్చిపోయారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఫలము రాదు. యజ్ఞం చేసినప్పటికీ కూడాను ఫలం ఉన్నటువంటిది ఏం దక్కదు అనమాట. ఫలం దక్కకుండా ఏమైపోతుందంటే వాళ్ళు చేసేటువంటి పని వేరే, ఆ యజ్ఞం కొరకు వాళ్ళు పని చేయడం లేదు, వ్యష్టి కోసం పని చేసుకుంటున్నారు. వ్యష్టి కోసం పనిచేసి సమిష్టి కోసం పని చేయనప్పుడు అధిభూతం అధ్యాత్మంలో ఉన్నటువంటి శక్తిని అధిభూతంలోకి ఎప్పుడైతే సమర్పించకుండా ఉన్నారో అప్పుడు కుదరదు. అందువల్ల ఇక్కడ ఏం చేస్తారంటే యజ్ఞం చేసినప్పుడు ఆ అగ్ని రిచువల్లో ఎలా ఉంటుందంటే ఆ ఆజ్యం ఉంటుంది కదా, అంటే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కూడా సమిష్టి నుంచినే తీసుకున్నాము. ఈ వ్యష్టి అన్నటువంటి వాడు ఇది నాది అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఏం చేస్తున్నాడంటే ఆ అగ్నిహోత్రంలోకి వేస్తున్నాడు. అగ్నిహోత్రంలోకి వేసి ఇంద్రుని ఆహ్వానిస్తున్నాడు, బృహస్పతిని ఆహ్వానిస్తున్నాడు, ఇంకొకరిని ఆహ్వానిస్తున్నాడు. ప్రతి దేవత కోసము ఈ ఆజ్యము అని చెప్పి వేస్తున్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆజ్యము, సమిష్టి నుంచి తీసుకున్నాడు. సమిష్టి నుంచి తీసుకున్నటువంటి ఆజ్యం అది అది నెయ్యి తన దగ్గర ఉంది. తన దగ్గర ఉన్నటువంటి నెయ్యి అందులోకి ఆహుతి చేసేసి ఆ మంత్రం చెప్పాడు. ఆ మంత్రం చెప్పాడంటే దానికి ఇప్పుడు అర్థం ఏమిటి అంటే, రియల్ అర్థం వచ్చేసి ఇది అర్థం అనమాట. నాలో ఉన్నటువంటి శక్తిని నేను భగవదర్పణంగా ఈ వ్యక్తికి నేను సమర్పించినాను, వేరే వ్యక్తికి నేను సమర్పించినాను అనుకోవడం యజ్ఞము. అలాంటి యజ్ఞం కర్మబంధనము కాదు అని చెప్పేసి ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మణు అన్యత్ర లోకోయం కర్మబంధన. వేరే ఏమి చేసినప్పటికీ కూడా కర్మ బంధిస్తుంది అని చెప్పేసి. దీనికి నేను రీసెంట్ గా మహాభారతంలో లేని కథలు అని చెప్పేసి కొంచెం రీసెర్చ్ చూసుకుంటూ పోతే ఒక కథ నాకు దొరికింది అనమాట. ఆ కథ అఫ్కోర్స్ దీనికి సరిపోతుంది అయితే మహాభారతంలో లేదు ఆ కథ.
కానీ అనవసరంగా చెప్పినారు ఆ కథ. బట్ అయితే దీనికి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఏమిటంటే ఆ కథ, కర్ణుడు ఉంటాడంట. కర్ణుడి దగ్గరికి ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు అంటే ఇంద్రుడు వచ్చి నాకు కవచకుండాలు ఇవ్వమని అడుగుతా అంట. ఈయన సరే ఇచ్చేస్తానని చెప్పేసి వెంటనే ఇచ్చేస్తా అంటే ఈయన ఇచ్చేస్తే దాత కదా ఈయన, దాత ఇచ్చేస్తే ఆయన తీసుకుంటా అంట. సరే అని వెళ్ళొస్తారంట అంట. వెళ్ళరా అంట ఈయన. అంటే ఏమై ఈయన ఊరికే ఉంటా అంట. ఆయన వెళ్ళడానికి ఆకాశంలోనికి వెళ్ళాలి కదా, ఇంకా స్వర్గలోకానికి వెళ్ళాలి అని ఎగరడానికి ప్రయత్నిస్తే ఆయన పైకి పోలేడంట. పైకి పోలేకపోతే అప్పుడు ఆకాశవాణి వచ్చి చెప్తుంది, చూడు నువ్వు ఒక వ్యక్తి దగ్గర నీవు తీసుకున్నావు, కానీ ఆ వ్యక్తికి నీవేమి ఇవ్వలేదు. అంటే సమిష్టి నుంచి నీవు తీసుకున్నావు, వెష్టిగా నీవు, సమిష్టి అంటే ఎవరైనా వచ్చి బయట తట్టు నుంచి ఎవరి దగ్గర నుంచి నీ సహాయం తీసుకున్నావు, కానీ నీవు ఆ సమిష్టికి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. కాబట్టి నీకు నిన్న అది పాతాళంలోకి ఆ కర్మ నిన్ను తొక్కేసింది, నువ్వు పైకి ఎగరలేవు ఉంటుందంట. అప్పుడు అలాగా అని చెప్పేసి, అయితే నేను ఇందులో నుంచి తప్పించుకోవాలి అని చెప్పేసి ఆయన మళ్ళీ కర్ణుడి దగ్గరికి వచ్చేసి, నీకు నేనేమైనా ఇస్తామనుకున్నాను, ఏమన్నా కోరుకుంటే నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళి ఉంటా అంటే అంటే లేదు లేదు నీకేమైనా ఇవ్వాలనుకుంటున్నాను అంటే, ఏదో నీకు అలా ఇవ్వాలనుకుంటే ఇవ్వు అంటే ఆయన శక్తి పడాన్ని ఆయనకి ఇచ్చేసేసి అప్పుడు బయటకు వచ్చేసి ప్రయత్నం చేస్తే ఆయన ఆకాశంలోకి ఎగిరిపోతా అంటే ఆయన అని చెప్పేసి, ఈ కథ భారతంలో ఎక్కడ లేను, భారతంలో లేని కథలు కొన్ని ఇలాంటి కల్పించినటువంటి కథలు. కోర్స్ ఇది కూడా అంతే. ఏమిటంటే నీవు ఏవైనా తీసుకున్నావు, తీసుకున్న తర్వాత తీసుకున్న దానికి నీవేది వాళ్ళకి ఇవ్వలేదు, కాబట్టి ఎలా ఉండాలి, నువ్వు వాళ్ళకి ఇచ్చే స్వరూపంలో ఉండాలి. దీనికి భాష్యకారులు ఏం చెప్తారంటే, ఎవరితోనైనా మనం ఏమనుకుంటామంటే, ఒకసారి ఏదైనా పెళ్లిళ్ళకి వెళ్తాం అనుకోండి, పెళ్లిళ్ళకి వెళ్ళినప్పుడు వాడు నాకేమిచ్చాడు, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకేమిచ్చాడు అంతనే నేను ఇప్పుడు ఇస్తాను అలా అనుకోకూడదంట. వాడేమిచ్చాడో నాకు సంబంధం లేదు, వాడు ₹1 ఇచ్చిండేసి నీకు, కానీ నువ్వు ₹10 ఇచ్చేటట్టు ఉండాలి ఇప్పుడు. అంటే ఏమిటంటే వెష్టి నుంచి సమిష్టికి నువ్వు ఎంత ఇస్తున్నావు అన్నటువంటిదే ముఖ్యమైనటువంటిది. అది అలాంటి కర్మ మాత్రమే బంధన హేతువు కాదు. అలా కాకుండా లెక్క వేసి వాడు అప్పుడు ₹100 ఇచ్చినాడు కాబట్టి నేను ₹100 ఇవ్వాలా, లేకుంటే వాడు అప్పుడే ఒక చీర ఇచ్చాడు కాబట్టి నేను ఒక చీర ఇవ్వాలా, అలాంటి భావన ఉండకుండా వాడు అప్పుడు ఇచ్చాడో లేదో మీ ఇంటికి వచ్చిన వాడికి నువ్వు ఇచ్చేస్తే అప్పుడేమైపోతుందంటే నీవు సమిష్టి కోసము వెష్టి నుంచి వెష్టి సమిష్టికి సమర్పించినట్టు అయిపోయింది. కాబట్టి వేసేసి ఒకటి ఏం నీకు హెల్ప్ చేసినాడు అన్నటువంటిది బాధ పెట్టుకోవద్దు, దాన్ని బేరీజ్ వేయద్దు. బేరీజ్ వేయకుండా ఈ పాటికి నువ్వు ఇస్తూ ఉండు అని చెప్పడం. యజ్ఞార్థాత్ కర్మణ, యజ్ఞార్థం కోసం చేసినటువంటి కర్మ నీకు బంధహేతు కాదు. అందువల్ల ఏమంటున్నాడు రెండవ సెంటెన్స్ లో, తదర్థం కర్మ కౌంతేయ. తదర్థం అంటే, తదర్థం అంటే ఏమిటంటే దేనికో యజ్ఞార్థం, ఆ యజ్ఞం కోసం నీవు కర్మ చెయ్యి. కౌంతేయ ఓ కౌంతేయ, యజ్ఞార్థం కర్మ, యజ్ఞము కొరకు నీవు కర్మ చెయ్యి. అంటే ఏమి, నీ సర్వము నీ యజ్ఞం కోసము సమర్పించే, యజ్ఞం కోసమే నీ కర్మ చేసినప్పుడు, ఏ కర్మ చేసినప్పటికీ కూడాను సర్వ సమర్పణ భావనతో, ఈశ్వరార్పణ భావనతో అని నీవు చెయ్యి. తదర్థం కర్మ కౌంతేయ. తర్వాత 2 పదాలు వేసాడు, చాలా ముఖ్యమైనటువంటి వారు. ముక్త సంఘ సమాచార. ముక్త సంఘ, ముక్త సంఘ అంటే సంఘము ఉన్నటువంటిది పెట్టుకోవద్దు. సంఘం పెట్టుకోవద్దు అంటే ఏమిటి, ఆ ఇచ్చిన వాటిని ఇవ్వడం అంతే, ఇవ్వడము మర్చిపోవడం అంతే. మళ్ళీ నాకు గుర్తుపెట్టుకోవద్దు. మళ్ళీ గుర్తుపెట్టుకుంటే ఏమైపోతుంది, సంఘం వచ్చేస్తుంది అనమాట. సంఘం వచ్చేసి ఏమైపోతుందంటే నీవు మళ్ళీ కర్మబంధంలో పడిపోతావు. ఇచ్చిన దాన్ని ఏదైనా నువ్వు ఏమన్నా ఇస్తే, ఎవరికైనా ఇస్తే, ఏదైనా దానం చేస్తే, యజ్ఞం ఉన్నటువంటిది త్యాగం కదా, త్యాగం చేసినప్పుడు ముక్త సంఘ, దాని నుంచి నీవు సంఘములో నుంచి తప్పించుకో, దాని నుంచి ఏం ఆలోచించనే వద్దు, ఏం ఆలోచన చేయకుండా ఇలాంటిది ముక్త సంఘంగా చాలా వాళ్ళు బతికేటువంటి వాళ్ళు అన్నటువంటి కూడా మన చరిత్ర చెబుతుంది. కొన్ని తరాల ముందు ప్రముఖంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఈ ముక్త సంఘంతో పనిచేసేటువంటి వాళ్ళు, ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు. అంటే ఇంటి పని అంతాను ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు మరి వేరే వాళ్ళు చేస్తున్నారా లేదా అని పట్టించుకోకుండా వాళ్ళు కూర్చొని ఇంటి పని అంతా మొత్తం అంతా అలా చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళంతా అలా ఉండేటువంటి వాళ్ళు. అంటే వాడు ఈ పని నువ్వు చేయాలని, ఈ పని నేను చేయాలా, బైఫర్కేషన్ అలాంటిది లేకుండా అలా చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు. అంటే ఇంకొకటి కూడా నేనే అబ్జర్వ్ చేసిన చాలా చాలా చోట్ల ఆడవాళ్ళు ఎలా ఉండేటువంటి వాళ్ళు అంటే, అప్పట్లో ఇప్పట్లో అంతగా లేదనుకోండి. ఇట్లా ఇంట్లో అందరూ ఏదో ఒక పదార్థం ఏదో వంట కావాలంటే ఆమెకి ఇష్టం లేకపోతే కూడాను ఆమె పూర్తిగా దాన్ని వండి పెట్టి, మాకు ఉండే ముసలామె ఉండేదన్నమాట. ఆ తాత వచ్చేసేసి ఆయన మిరపకాయ తినేటువంటి వాడు కాదు, మిరపకాయ తినేటువంటి వాడు, ఉప్పు తినేటువంటి వాడు కాదు. ఆమె 2 ఎక్కువ తినేటువంటిది ఆమె. అలాంటి వాళ్ళకి వాళ్ళకి అయింది. ఆమె ఏం చేసేది అంటే పెళ్లి అయిన రోజు నుంచి ఈయన సపరేట్ గా అలాంటివి చేసేసి తర్వాత బిడ్డలకు ఆమెకు ఇంకో రకం చేసుకునేది అనమాట.
ముక్త సంఘ అంటే ఆమెకి ఏమిటంటే ఇక ఏ రోజు బేజారించుకునేది లేదు, నీకు ఇలా ఉంది, నీకు నేను మళ్ళీ స్పెషల్ గా చేయాలి అనుకునేది లేదు. అది దాని పాటికి అది ఉంటుంది, దీని పాటికి ఇది ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆమెకి ఏది ఇష్టం లేకపోయినా ఆమె ఏమీ తినకుండా ఉన్న పరిస్థితిలో కూడా వీళ్ళందరికీ వంట చేసి పెట్టేసేది. ఎలా? ఎందుకంటే యజ్ఞార్థాత్ కర్మ, 10 మంది కోసం ఆమె వండుతుంది అంతేగాని తన కోసం అన్నటువంటిది భావన అన్నటువంటిది లేదు. అలాంటి ఉంటే టీచర్లు అలాంటి వంటి ఉండేటువంటి వాళ్ళు. టీచర్లు ఎలా ఉండేటువంటి వాళ్ళు? పాఠం చెప్పేటువంటి పాఠం చెప్పేటువంటి వాళ్ళు. నేను 7వ క్లాసు 8వ క్లాసులో ఉన్నప్పుడు తెలంగాణ అజిటేషన్ 9వ క్లాసులో ఉన్నప్పుడేమో అప్పుడు వచ్చినప్పుడు టీచర్లకు 8 నెలలు 9 నెలలు జీతాలు లేవు అన్నటువంటి విషయం అందరికీ తెలుసు అప్పుడు. కానీ వాళ్ళు ఏం చేసేటువంటి వాళ్ళు అంటే అప్పుడు పాఠశాలన్నీ క్లోజ్ చేయాలని అని చెప్పేసి స్ట్రైక్ నోటీసు. కాబట్టి పాఠశాల పనిచేయదు, పొద్దున్న నుంచి 10 నుంచి 4 వరకు పనిచేయదు. వాళ్ళు 4:30 నుంచి స్పెషల్ క్లాస్ తీసుకునేసి మరి ఇది ఎగ్జామినేషన్స్ పిల్లలకు కష్టం అని చెప్పేసి టీచర్లకు జీతాలు లేకపోయినప్పటికీ కూడాను ఈ స్ట్రైక్స్ సమయంలో చేయడానికి వేరే వాళ్ళు వదలరు కాబట్టి ఆ రూములు మాత్రం ఉపయోగించుకునేసేసి 4:30 నుంచి 8:30 వరకు రాత్రి చెప్పేటువంటి వాళ్ళు పాఠాలు. మరి ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? యజ్ఞార్థాత్ కర్మ అంతే. వాళ్ళకి జీతం వస్తుందో లేదో ఏ లేదు, పట్టించుకోవడం లేదు. వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు. అలా చేసినప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్కరూ అలా చేసుకుంటూ పోతే యజ్ఞార్థాత్ కర్మ చేస్తే దేశం ఎంతో బాగుపడుతుంది కదా. మరి అందువల్ల యజ్ఞార్థాత్ కర్మ చెయ్యి అని చెప్పేసి ముక్త సంఘ అన్నటువంటి దానికి అర్థం అనమాట. తదర్థం కర్మ కౌంతేయ అంటే యజ్ఞార్థాత్ కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. చాలా ఇంపార్టెంట్ పదం సమాచర. అంటే ఏమిటంటే స్వామీజీ నేను ఎలాగూను ఆ ఇదేందో ఫ్రీగా చేసేటువంటి కర్మే కదా, ఈ రోజు కాదు రేపు చేస్తాను అంటే నో, అలా కాదు. ఈ సమాచార బాగా చేయాలి, నువ్వు బాగా చేయి. ఆ సమాచారం అంటే ఆచర, ఊరికే ఆచర అని చెప్పడం లేదు ఇక్కడ. సమాచారం అంటే సా ఉపసర్గ చేసేదంటే నీకు పవర్ ఎక్కువ వస్తుంది అనమాట. సమాచారం నీకు బాగా గట్టిగా పనిచేయి నువ్వు. కాబట్టి ముక్త సంఘ, నువ్వు ముక్త సంఘముతో ఉండు. సమాచార గట్టిగా పనిచేయి అంటే నిన్న నీవు చేసిన దానికన్నా ఈ రోజు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఆ పని చేస్తూ ఉండంతే. పని చేస్తే నాకేమొస్తుంది అన్న భావన వద్దు. ఎందుకంటే ఏమొస్తుంది అని అడిగినావంటే నీవు మళ్ళీ ఏమీ కర్మబంధంలో పడిపోతావు. ఏమొస్తుందో తెలియదు. మరి నది ఎందుకు ప్రవహిస్తుంది అదేం అడుగుతుందా? దాని పాటికి అది ప్రవహిస్తూనే ఉంది. ఎందుకోసం ప్రవహిస్తుంది? యజ్ఞార్థాత్ కర్మణ. అది సమిష్టి కోసం పనిచేస్తూనే ఉంది. సూర్యుడు పొద్దున్నే 6 గంటలకు ఉదయిస్తూనే ఉన్నాడు. ఆయన ఏమన్నా ఎవరితో అడిగాడా మరి నాకేమైనా వస్తుందా లేదా అని చెప్పేసి? దాని పాటికి ఆయన అడుగు చేస్తూనే ఉన్నాడు ఆయన. మరి పండును ఎందుకు ఫలిస్తుంది చెట్టు అంటే దాని పని అది చేసేస్తుంది అంతే. మరి నాకేమొస్తుంది అన్నటువంటిది అడగడం లేదు కదా. నీవు కూడా అలాగే ఉండాలి. యజ్ఞార్థాత్ కర్మణో నద్య ముక్త సంఘ సమాచర. బాగా చేయాలి. బాగా చేయాలంటే ఎలా చేయాలి? చాలా బాగా చేయాలన్నమాట. సరిగా చేయాలి. తర్వాత నిన్న నువ్వు చేసిన దానికన్నా ఈరోజు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా ఇంకా చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. కానీ ఏమి దీనివల్ల ఫలితం ఏం లేదు, నాకేం బెనిఫిట్ అనే ఆలోచన చేసుకోకుండా అలాంటి పని చెయ్యి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర అని అంటారనమాట. ఇది విషయం అనమాట. దీంట్లో మళ్ళీ యజ్ఞాలు ఎన్ని రకాలు అని ఒకటి ఉందన్నమాట. యజ్ఞాలు ఎన్ని రకాలు అన్నటువంటిది ఆల్రెడీ 1 నిమిషమే ఉంది. మనకి 40 నిమిషాలు ఎలా అయిపోతుంది. కాబట్టి నిన్న లాస్ట్ క్లాస్ లో శాంతాబాయి గారు అడిగినారు యజ్ఞము యాగము భేదం ఏమి అనేసి. మరి మనం ఇంకొక క్లాస్ లో చెప్పుకుందాం అనేటట్టుంటే కన్నా మళ్ళీ ఇంకో రోజు యజ్ఞాలు రకాలు అన్ని చెప్పుకుందాం అనమాట. పంచమహాయజ్ఞాలు అందరికీ తెలుసు అంటే వదిలిద్దాం, లేకపోతే కన్నా ఇంకోసారి చెప్పుకునేసి అప్పుడు ఆ భేదం కూడా చెప్పుకుందాం. దాన్ని ఇప్పుడు యజ్ఞము యాగము అంటే ఏమిటి అనేది విషయం చెప్పుకుందాము. మరి ఈ రోజు నేను ఇంకా 1.5 నిమిషం ఉంది. ఇంకాను ఎవరైనా ఏమన్నా మాట్లాడేటట్టుంటే మాట్లాడండి. ఎందుకంటే డౌట్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ క్లాస్ అంతా అయిపోతుంది ఈ శ్లోకం. ఏమన్నా ఉందా మేడం? డౌట్ గీట్ ఏమన్నా? 1 నిమిషం ఉంది ఇంకా. సుజాత గారు వచ్చినారు, ఉషశ్రీ, శాంతాబాయ్, తేజస్వి. ఏమైనా డౌట్ ఏం లేదా? సుజాత గారు మేము ఇంకోసారి వింటేగా పూర్తి మైండ్కి ఎక్కేటట్లేదు. అవన్నీ కూడా సింపుల్ గానే ఉంది కదా. నేను సరే చెప్పలేదు. సింపుల్ గానే ఉంది సార్, తొందరగానే అర్థమైంది. అర్థమైంది కదా? అవును మేడం, బాగానే అర్థమైంది సార్. అవన్నీ అర్థమైంది. ఇంకోసారి వినండి, తప్పేం లేదు. వినేసేసి ఏమన్నా డౌట్ ఉంటే క్లారిటీ ఉంది సార్. డౌట్లు వచ్చేంత ఈరోజు డౌట్లు వచ్చేంత ఏం లేవు కదా. అంతే మేడం. యజ్ఞార్థాత్ కర్మ బాగా అర్థమైపోయింది అంతే. యజ్ఞం కోసం చేసేటువంటి కర్మ ఎలా ఉంటుంది అనేది అయిపోయింది కాబట్టి అది చూసుకోవచ్చు. ఈ యజ్ఞాలు ఎన్ని రకాలు అనేది కూడా నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం రండి. మనం స్లోగా వెళ్తున్నాం ఎలాగూను. వచ్చే క్లాస్ లో యజ్ఞాలు అంటే ఏమి, యజ్ఞాలు ఎన్ని రకాలు, తర్వాత యజ్ఞము యాగము అంటే ఏమిటి కొంచెం చెప్పుకునేసి నెక్స్ట్ శ్లోకాన్ని జంప్ అయిపోదాం రండి కావాల్సింటే.
అంటే సహయజ్ఞ ప్రజా సృష్టి